హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు క్రిప్టో ఇండియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారైనా సరే క్రిప్టో కరెన్సీ అని కానీ బిట్ కాయిన్ అని కానీ వినే ఉంటారు కదా. అప్పుడు అనుకున్నారా ఏంటి క్రిప్టో కరెన్సీ, ఏంటి బిట్ కాయిన్ అని? ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బిట్ కాయిన్ అంటే ఏంటి, అసలు అది ఎలా వచ్చింది, ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనేది కంప్లీట్ గా చెప్తాను. నేను 2020 నుంచి ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో ఉన్నాను. సో నేను 2020 నుంచి ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో ఉన్నాను. సో 5 years ఎక్స్పీరియన్స్. నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు క్రిప్టో కరెన్సీ హైలో ఉంది. హైలో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి నాకు గైడ్ లైన్స్ చెప్పేవాళ్ళు లేక, లేదంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లేక, ఇవన్నిటి వల్ల కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ తో నేను వెంటనే ఎంట్రీ ఇవ్వడం, వెంటనే బేర్ మార్కెట్ రావడం, లాస్ అవ్వడం, ప్లస్ మళ్ళీ తర్వాత ప్లస్ లోకి వచ్చాను. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని బిగినర్స్ చేయకుండా నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా షేర్ చేస్తూ ఈ రోజు నుంచి డైలీ మార్కెట్ అప్డేట్స్, క్రిప్టోలో ఉన్న డౌట్స్, అసలు క్రిప్టో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియో నుంచి రాబోయే వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అదేవిధంగా మనం ఎలా ఎంట్రీ ఇవ్వాలనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ అంటే ఏంటో తెలియాలి. పూర్వం రోజుల్లో కరెన్సీ లేని రోజుల్లో ఏం జరిగేది, ట్రాన్సాక్షన్ కోసం ఒకరు వస్తువుల్ని ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళు. అంటే కొండలు పండించేవాళ్ళు, కొండలు తయారు చేసేవాళ్ళు, వస్తువులు తయారు చేసేవాళ్ళు, అలాగే వడ్లు పండించేవాళ్ళు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మనకి ట్రాన్సాక్షన్ జరిగేది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ కి సాల్ట్ ని, అదేవిధంగా కాఫీ గింజల్ని ఉపయోగించేవాళ్ళు. అంటే కరెన్సీకి బదులుగా ఫస్ట్ ఉపయోగించింది ఏంటంటే ట్రాన్సాక్షన్ కోసం సాల్ట్, కాఫీ గింజలు. ఓకే, ఆ తర్వాత బంగారపు నాణ్యాలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం వాడుతున్న పేపర్ కరెన్సీ, ఫోన్ పే, యూపీఐ యాప్స్ ఉన్నాయి, మనం ట్రాన్సాక్షన్ డైలీ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ గానీ ఒక బ్యాంక్ గానీ కంట్రోల్ చేయటం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొన్ని సంవత్సరాల క్రితం 500 రూపీస్ నోటు, 2000 రూపీస్ నోట్లని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసి, అదేవిధంగా చాలా రోజుల క్రితం మన ఇండియన్ గవర్నమెంట్ 500 రూపీస్ నోట్స్ ని, అలాగే 1000 రూపీస్ నోట్స్ ని బ్యాన్ చేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి 2008లో సతోషి నకమోటో అనే వ్యక్తి బిట్ కాయిన్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే ఏ గవర్నమెంట్, ఏ బ్యాంకు కంట్రోల్లో లేని కరెన్సీని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరంటే ఎవరు చేయలేరు, ప్రజలు మనమే కంట్రోల్ చేయాలి. అంటే మన కరెన్సీ, దీనికి హెడ్ ఎవరు లేరు కాబట్టి మన కరెన్సీకి మనమే హెడ్. సో దీన్ని బ్యాన్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ జరిగే ప్రసక్తే ఉండదు అనమాట. సో దీన్ని మరి మ్యానిపులేట్ చేయొచ్చా, ఇది అసలు సెక్యూర్ అయినా, దీన్ని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. ఇది బ్లాక్ చైన్ లో ఉండటం వల్ల 100% సెక్యూరిటీ. ఎలా అనేది చూద్దాం. మొత్తం 21 మిలియన్ బిట్ కాయిన్లు లిమిట్ సప్లైతో ప్రింట్ అయ్యాయి. అంటే ఆల్రెడీ అన్ని బయటకు రాలేదు, బట్ అవి లిమిట్ సప్లై ఒక చోట ఉంటాయి సాఫ్ట్వేర్ లో. అక్కడ నుండి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫస్ట్ 4 years లో మీకు బిట్ కాయిన్ ఎలా బయటకు వస్తాయో చెప్తాను. ఫస్ట్ 4 years లో బిట్ కాయిన్ తయారైన తర్వాత ఫస్ట్ 4 years లో మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 100 బిట్ కాయిన్లు బయటకు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ 4 years తర్వాత అవి 50% తగ్గించబడతాయి. అంటే సగం తగ్గించబడతాయి, అంటే 50 వస్తాయి. ఆ నెక్స్ట్ 4 years తర్వాత 25 వస్తాయి. అంటే సప్లైని తగ్గిస్తూ ఉన్న వాటికి డిమాండ్ పెంచడమే ఈ ప్రాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఎలా వస్తాయి అంటే బిట్ కాయిన్లు మైనింగ్ ద్వారా వస్తాయి. బిట్ కాయిన్ అసల్లో నుంచి మీకు బయటికి రావాలంటే మైనింగ్ ద్వారా వస్తాయి. ఆ మైనింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ప్లస్ ఇది బ్లాక్ చైన్ లో కూడా ఉంటుంది. ఈ బ్లాక్ చైన్ ప్లస్ మైనింగ్ అనేది మీకు రఫ్ గా చెప్పాలంటే ఒకే ఇమేజ్ లో నా దగ్గర బిట్ కాయిన్ ఉంది, నేను ఏ అనే వ్యక్తి అనుకుంటే బి అనే మా ఫ్రెండ్ కి నేను బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేశానంటే అది డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏమవుతుంది, ఆ ట్రాన్సాక్షన్ ని వెరిఫై చేయమని చెప్పేసి ఒక బ్లాక్ గా క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్ గా క్రియేట్ అయిన వెరిఫికేషన్ ప్లస్ దాంతో పాటుగా ఒక క్వశ్చన్ కూడా యాడ్ అవుతుంది. ఏంటది, సింపుల్ గా చెప్పాలంటే 2+2 ఎంత అని. తర్వాత పెద్ద అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం చెప్తున్నా ఇదంతా. ఈ 2+2 అనే క్వశ్చన్ యాడ్ అయ్యి ఈ ట్రాన్సాక్షన్ మొత్తం ఇది మొత్తం కూడా బ్లాక్ రూపంలో క్రియేట్ అయ్యి ఈ బ్లాక్ ప్రపంచంలో మైనింగ్ చేస్తున్న ప్రతి కంప్యూటర్ కి వెళ్ళిపోతుంది. అది సో మైనింగ్ నేను చేస్తాను, ఎవరైనా చేయొచ్చు కాబట్టి ఆ మైనింగ్ చేసే కంప్యూటర్లకు వెళ్ళటం వల్ల ఈ ట్రాన్సాక్షన్ ని ఏ కంప్యూటర్ అయితే ముందుగా వెరిఫై చేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తుందో
వెరిఫై అయిన బ్లాక్ వచ్చేసి బ్లాక్ చైన్ లో ఉంటుంది. ఈ వెరిఫై చేసిన కంప్యూటర్ కి బిట్ కాయిన్ అనేది రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చెప్పాను కదా మీకు ఫస్ట్ 4 years 100 వస్తే నెక్స్ట్ 4 years 50 అలా వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు 2026 లో 3.125 బిట్ కాయిన్ రిలీజ్ అవుతుంది ప్రతి 10 నిమిషాలకు ఒకసారి. ఓకే, సో మైనింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ బిట్ కాయిన్ వస్తుంది, వాళ్ళు మార్కెట్ లో సెల్ చేస్తారు. వాళ్ళు సెల్ చేసినప్పుడు మనలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు, మైనింగ్ చేయని వాళ్ళు కొనుక్కోవచ్చు. సో బిట్ కాయిన్ పొందాలంటే 2 పద్ధతులు, ఒకటి మైనింగ్ చేయాలి లేదా ఓపెన్ మార్కెట్ లో కొనుక్కోవాలి. ఆ విధంగా మనం బిట్ కాయిన్ కొనొచ్చు. ఇది బ్లాక్ చైన్ లో ఉండటం వల్ల ఈ బ్లాక్స్ అనేవి ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు, నాశనం చేయలేరు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అలా క్రియేట్ చేయి. ఒక్కసారి బ్లాక్ వెరిఫై అయ్యి బ్లాక్ చైన్ కి యాడ్ అయిపోయిన తర్వాత 100% దాన్ని మ్యానిపులేషన్ చేయలేం, ఎడిట్ చేయలేం. బట్ నాశనం చేయొచ్చు కదా. అంటే నాశనం చేయాలి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కంప్యూటర్లో అన్ని ట్రాన్సాక్షన్లు ఉంటాయి. ఈ వెరిఫై చేసిన ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, ఆల్రెడీ వెరిఫై అయిన ట్రాన్సాక్షన్లు కూడా ప్రతి కంప్యూటర్లో ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఒక్క ట్రాన్సాక్షన్ ని ఏదైనా చేయాలన్నా లేదా ఇంకేదన్నా నాశనం చేయాలన్నా, మొత్తం ఒక 4-5 ట్రాన్సాక్షన్ చేయాలన్నా అన్ని కంప్యూటర్లని పగలగొడితే తప్ప మీ డేటా అనేది పోదనమాట. సో అది సాధ్యం కాదు కాబట్టి ఇది సాధ్యం కాదు. సో నాశనం చేయడం సాధ్యం కాదు, ఎడిట్ చేయడం సాధ్యం కాదు. సో బిట్ కాయిన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ బ్లాక్ చైన్ లో ఉండటం వల్ల. సో లిమిటెడ్ సప్లై ఉంది, 21 మిలియన్ మాత్రమే సప్లై ఉంది. అది కూడా 4 years ఒకసారి తగ్గించబడుతుంది సప్లై బయటికి రావడం. సో ఉన్న వాటికి వాల్యూ పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అనేది సెక్యూర్ అండ్ సేఫ్. ఓకే, మీకు చెప్పాను కదా మైనింగ్ ఎలా చేస్తారనేది. ఇలాంటి కంప్యూటర్లను ఉపయోగించి పెద్ద పెద్ద బిల్డింగ్ లో కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కానీ ఏర్పాటు చేసి ఎలా మైనింగ్ చేస్తారు. జస్ట్ ఏం లేదు, ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం, పవర్ సప్లై ఇవ్వడం, ఆటోమేటిక్గా అది దాని పని చేసుకుంటూ ఉంటుంది అనమాట. నేను మాత్రం ఇంత చిన్న డివైస్ తో బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, బిట్ కాయిన్ మైనింగ్ అనేది 3.125 ఒక్క బ్లాక్ మనం వెరిఫై చేసి బ్లాక్ చైన్ కి అందిస్తే మనకి రివార్డ్ రూపంలో 3.125 బిట్ కాయిన్ వస్తుంది. అది కూడా ఒక్కసారిగానే వస్తుంది. మీకు కొంచెం బిట్ కాయిన్ కూడా బిట్ కాయిన్ మైనర్లు మైన్ చెయ్యవు. వస్తే డైరెక్ట్ గా ప్రతి 10 నిమిషాలకి ఒక ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్లకి ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది, ప్రతి 10 నిమిషాలకు ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాకు ఛాన్స్ ఉంటుంది. బట్ నేను పెద్ద కంప్యూటర్ యూజ్ చేయకుండా ఇలాంటి చిన్న కంప్యూటర్ డివైస్ యూజ్ చేయడం వల్ల నాకు ఛాన్సెస్ అనేవి 1 కోటిలో 1 రావచ్చు, 2 కోట్లలో 1 రావచ్చు. అందుకే దీని అంటారు సోలో మైనింగ్ లక్కీ మైనర్ అని కూడా అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 20,000 అరౌండ్ పడింది నాకు. నేను చైనా నుంచి తెప్పించాను. జస్ట్ ఏం లేదు, వైఫై కనెక్ట్ చేసామా, వదిలేసామా, దాని అంతటా అది వర్క్ అవుతుంది. పవర్ సప్లై ఇస్తే దాని అంతటా అది వర్క్ అయిపోతుంది. సో బిట్ కాయిన్ బ్లాక్ గనక హిట్ కొడితే ఇప్పుడున్న రేటు ప్రకారం దాదాపు 3.125 బిట్ కాయిన్ అంటే అరౌండ్ ఇప్పుడు $75,000 ఉంది ఒక్కొక్క బిట్ కాయిన్. సో దాదాపుగా 2,40,000 2,30,000 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ రేంజ్ లో USD రావచ్చు. అంటే 2,30,00,000 అలా రావచ్చు అనమాట. సో లక్కీ మైనరే, ఇంతవరకు అయితే నాకు రాలేదు. ఇన్ కేస్ ఎందుకంటే ఛాన్స్ ఉంది, బట్ అది లక్కీ మైనర్. 1-2 కోట్లు ఒక ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ వస్తే గనక ఖచ్చితంగా మన ఛానల్లో గివ్ అవే ఇస్తాను, ఒక మంచి గివ్ అవే ప్లాన్ చేస్తాను. సో అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ వీడియో, ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. క్రిప్టో కరెన్సీలో ఉన్న ప్రతి అవకాశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ అనేది ఎలా పుట్టింది, ఎవరు తీసుకొచ్చారు, ఏ ఇయర్ లో తీసుకొచ్చారు, బ్లాక్ చైన్ నుంచి ఎలా బయటకు వస్తే, అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటి, అదేవిధంగా మైనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాను. మనకి బిట్ కాయిన్ కావాలంటే ఎలా కొనాలో కూడా చెప్పాను. మైనింగ్ ద్వారా కొనొచ్చు, లేదంటే మార్కెట్లో అయినా కొనుక్కోవచ్చు, దాచుకోవచ్చు. మీకు నమ్మకం ఉంటే పెరిగినప్పుడు అమ్ముకోండి, లేదంటే ఫ్యూచర్లో 10 years 5 years హోల్డ్ చేస్తాను అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఇది లీగలా ఇల్లీగలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో క్రిప్టో కరెన్సీ అనేది ఇల్లీగల్ కాదు. ఇండియాలో క్రిప్టో కరెన్సీని ఒక కరెన్సీగా గుర్తించదు, బట్ ఒక అసెట్ గా గుర్తిస్తుంది, అంటే ఒక ఆస్తిగా గుర్తిస్తుంది. ఇప్పుడు నేను బిట్ కాయిన్ లో ఒక 1 lakh పెట్టి నేను బిట్ కాయిన్ కొన్నానంటే అది ఈక్వల్ టు 1 lakh కింద ఇండియన్ గవర్నమెంట్ గుర్తిస్తుంది, కానీ అది క్రిప్టో కరెన్సీగా గుర్తించదు. ఓకే, సో ఇండియాలో మీరు ఒకవేళ 1 lakh పెట్టి క్రిప్టో కొన్నారు, మీకు ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ లోంచి 30% ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్ కి పే చెయ్యాలి. అలాగే 1% TDS కట్ అవుతుంది. అది నేను రానున్న రోజుల్లో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1% TDS అనేది రిఫండబుల్, అది మనం ఆడిటర్ ద్వారా తీసుకోవచ్చు, అది అంతా మాట్లాడుకొని చేసుకోవచ్చు. 30% ట్యాక్స్ అనేది మాత్రం మీకు ప్రాఫిట్ వస్తేనే 30% ట్యాక్స్, లాస్ వస్తే 30% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఫారెన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి.
మనం క్రిప్టోని ఎలా కొనాలి అంటే ఇండియన్ ఎక్స్చేంజ్ ద్వారా కొనొచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా అయినా కొనొచ్చు. నేను ఏ ఎక్స్చేంజ్ బెటర్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. నేను ఎలా కొనాలి, ఏంటి, ఏది బెటర్, ఎట్లా ఏంటి అనేది. సో ఇండియాలో అయితే లీగలే చెప్పాలి అంటే 30% ట్యాక్స్ కట్టండి. ఒకటి, మీరు కనుక 30% ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడదామని చూస్తే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ గవర్నమెంట్ మీ మెయిల్ ఐడీని ట్రాక్ చేస్తుంది, మీ టెక్స్ట్ మెసేజ్ని ట్రాక్ చేస్తుంది, మీ ఫోన్ కాల్స్, మీ సోషల్ మీడియా అకౌంట్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తే ఖచ్చితంగా మనం 30% ట్యాక్స్ కడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి నోటీసులు రావు. కాబట్టి సో మనం హ్యాపీగా కరెన్సీ కొని నమ్మకం ఉంటే ఫ్యూచర్లో పెరిగినప్పుడు అమ్ముకొని మంచి లాభాలు తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బిట్ కాయిన్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, అదేవిధంగా మైనింగ్ అంటే ఏంటి, నేనే మైనర్తో చేస్తున్నాను, క్రిప్టో కరెన్సీని ఎలా కొనాలి, ఏంటి, ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ దాని గురించి ఒక 1 minute 2 minutes వీడియో చేస్తాను, చార్ట్స్ రూపంలో చేస్తాను. ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.